ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటు రాజధాని నిర్మాణం విషయంలో ఒక ఎత్తు అయితే, మరోవైపు గడప గడపకు అని వైసీపీ ఏదైతే ప్రోగ్రాం తీసుకుందో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని దాని మీద కూడా మంత్రులు, ఇతర ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఇతర నాయకులందరూ కూడా దాని మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఏం చెప్తారు మీరు? గడప గడపకి వెళ్ళి వైసీపీ చేసిన అవినీతి వ్యవహారాన్ని చెప్తారా అని చెప్పి, మరోవైపు ప్రతి కార్యక్రమానికి, అభివృద్ధి కోసం తీసుకుంటున్న ప్రతి కార్యక్రమానికి ప్రతిపక్షం అడ్డుపడుతోంది. మందరు పోర్టుకు సంబంధించి భూసేకరణ విషయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాని మీద కూడా విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. ఈ అంశాలకు సంబంధించి మనం లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, చలసాని శ్రీనివాస్ గారు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు, మేధావుల సంఘం కన్వీనర్ గౌతమ్ గారు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ, విజయవాడ నుంచి లైవ్లోకి అందుబాటులోకి వస్తున్నారు బండా ఉమామహేశ్వరరావు గారు, విజయవాడ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. రైట్, వేణుగోపాల్ గారు, ప్రతి అంశంలో అవినీతి వెతకడం, లేకపోతే ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకుంటున్నా అందులో అవినీతి కోణమే చూస్తున్నాయా ప్రతిపక్షాలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ? సరే, గడప గడపి ప్రోగ్రాం మాట్లాడదాం, ఎందుకు తీసుకుంటున్నారు అనేది. ఇప్పుడు బందరు పోర్టుకు సంబంధించి భూసేకరణ అనే కార్యక్రమం ఉందనుకోండి, కాంగ్రెస్ హయాంలో జరగలేదు, ఇవాళ కృష్ణా ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు, దాన్ని మా ముఖ్యమంత్రి సాకారం చేయబోతున్నారని మంత్రులు చెప్తున్నారు. మరి దీంట్లో అభ్యంతరాలు ఏంటి? ఋషి గారు, ప్రతి అంశానికి అవినీతి ఆరోపణ అనేటువంటిది దురదృష్టం. ఏంటంటే ప్రతి అంశంలో అవినీతి ఉంటుంది. మేము ప్రశ్నించేది అవినీతినే, అభివృద్ధిని కాదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో నూతనంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజలందరూ ఒక ఆందోళనలో ఉండి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఎంపిక చేశారు. చేసిన సందర్భంలో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ అవినీతి అనేది స్పష్టంగా కొట్టవచ్చి వస్తుంది, కనిపిస్తుంది. కనిపించేటప్పుడు ఆ అవినీతిని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రజల పక్షాన, ప్రతిపక్షానికి. ఆ బాధ్యత తీసుకుని మేము ఆ అవినీతి జరిగినటువంటి విధానాన్ని ఎత్తు చూపుతూ ఉంటే దాన్ని కానీ తెలుగుదేశం నాయకులు కానీ ప్రభుత్వం గానే ఉన్నారంటే అవినీతి అనే విషయం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయింది. అది లేకుండా ఏ అంశాన్ని ఆయన చూడలేకపోతున్నారు అని మా నాయకుడు చేసినటువంటి ఆరోపణలో వాస్తవాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవాళ ఏ అంశంలో తీసుకోండి, పట్టిసీమ అంశంలో తీసుకోండి, రాజధాని అంశంలో తీసుకోండి, అంటే మీరు చెప్పింది గతంలో ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే, మీరు ఇప్పుడు పోర్టు విషయం చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 5,000 ఎకరాలు ఎక్వైర్ చేసిన సందర్భంలో ఇదే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం నుండి 1,200 ఎకరాలు చాలు ఈ పోర్టుకి అని చెప్పినటువంటి మాట. ఏంటంటే నాయకుడు అంటే మన భారతదేశంలో పరిపాలన ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నాయకుడు ఒక మాట చెప్పాడంటే, నాయకుడు అంటే మాట తప్పని వాడే నాయకుడు అనేటువంటి విధంగా. ఆ తీరు ఇక్కడ జరగట్లేదు. దీంట్లో ఉన్నటువంటి స్వార్థం ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ప్రలోభాలకి, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలని ఎలా వినియోగించుకుంటున్నారు అనేటువంటిది. ఇంకోటి, అవినీతి అనేటువంటి మాట నేను చెప్పక్కర్లేదు, మీ ఎన్టీవీ సర్వే చేయండి. గ్రామ స్థాయిలో ఎంత పెరిగిపోయింది, ఇసుక నుంచి, మట్టి నుంచి, నీటి నుంచి. ఒక అంశం కాదు, ఏ అంశమైనా కూడా. ఇప్పుడు ఏదో ఒక కొత్త కార్యక్రమం దాంట్లో ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్, ప్రభుత్వం అనే కార్యక్రమాలు ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఒక ముందడుగు వేయకుండానే మీరు ఇదిగో ఈ ప్రోగ్రామ్ దీని వెనకాల ఏదో కుంభకోణం ఉంది, దీని వెనకాల ఏదో అవినీతి ఉంది, అసలు ఎలా ముందుకు వెళ్తుంది? జరిగిపోయిన తర్వాత మేము గోల పెడితే ప్రజలకు మేలు జరగదండి. జరిగేదాన్ని యాంటిసిపేట్ చేసి చెప్పినప్పుడే నిజమైనటువంటి ప్రతిపక్షం అవుతుంది. ప్రతిపక్షానికి ఇందులో ఈ కోణం తీసుకున్న దాంట్లో ఏ అవినీతి జరగబోతుంది అనేటువంటి దాని మీద చెప్పాల్సిన బాధ్యత మాది ఉంది. అది జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏదో పూర్తిగా జరిగిపోయిన తర్వాత చెప్పడం వల్ల ఉపయోగం ఏముంటది? గౌతమ్ గారు, దానివల్ల కాంగ్రెస్ హయాంలో జరగలేనిది కృష్ణా జిల్లా ప్రజల ఆకాంక్ష వాళ్ళు నెరవేరబోతోంది తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రులు చెప్తారన్నమాట. మీ అభిప్రాయాలు, మీ అభ్యంతరాలేంటి బందర్పోర్టు వ్యవహారంలో? ఒకటి చాలా స్పష్టంగా మా స్టేట్మెంట్ ఏంటంటే, బందర్ పోర్టు కోసం 105,000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం ఏదైతే నిర్ణయం చేసిందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకు వ్యతిరేకిస్తుందనంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ బందర్ పోర్టు కోసం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 5,000 ఎకరాలు కేటాయించి పోర్టుని అభివృద్ధి చేయాలని అనుకున్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమ్మ గారు తెలుగుదేశం పార్టీ ఒక పాలసీగా రోడ్లెక్కి ఆందోళన చేసి వారు ఇచ్చిన నినాదం ఏంటంటే 5,000 ఎకరాలు చేసి వీళ్ళందరూ పెట్టుబడిదారులకి స్కాముల కోసం కట్టుబెట్టేయడానికి తీసుకున్నారు. కేవలం 1,000-1,200 ఎకరాలు చాలు, కనుక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వస్తే 1,000-1,200 ఎకరాలకే కుదిస్తాము, రైతులు ఆందోళన పడద్దని ఆ రోజు రైతులను తీసుకొచ్చి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన తీశారు. వచ్చిన తర్వాత వెంటనే వీరేం చేశారు, 5,000 ఎకరాలు కాదు 13,000 ఎకరాలకి నోటిఫికేషన్ ఇచ్చి మొన్న ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి వెళ్ళారు. ప్రజల నుంచి తీవ్రమైన తిరుగుబాటు వచ్చింది. నేను మన
చాలా రఘురెడ్డి గారి నాయకత్వంలో మేమంతా అక్కడ తిరిగి వచ్చాం, ఒక 4-5 గ్రామాలు. తిరిగి వచ్చినప్పుడు రైతులు తీవ్రమైన ఆందోళనలో మంత్రులను తిప్పి పంపించారు. కొల్లు రవీందర్ని, ఆయన కొనకల నారాయణ గారిని, ఎంపీలని దరిదాపు కొట్లాటలు జరిగాయి. వాళ్ళందరూ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సో 13,000 ఎకరాలు అవసరం లేదు, 5,000 ఎకరాలే చాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆ రోజు చెప్పాం. ఇవాళ ఏం చేశారు కేబినెట్, మీరు పచ్చటి పొలాలు, 2 పంటలు 3 పంటలు పండే పొలాలు మొత్తం 1,00,000 ఎకరాలను మీరు ఎక్వైర్ చేయడానికి పోర్టుకి చేస్తే వాళ్ళు 22,000 ఎకరాలు. మీరు ఇంకోటి, వాళ్ళ బందర్ పోర్ట్ అనేది డీప్ పోర్ట్ కాదు. ఇప్పుడు పాలసీలో మీరు సైంటిఫిక్ గా ఆలోచిస్తే ఒక డీప్ పోర్ట్ రాబోతుంది, అక్కడ 1,05,000 ఎకరాలు మేము అక్వైర్ చేస్తున్నామని ఏదైతే చెప్తున్నారో, బేసిక్ గా మీరు డీప్ పోర్ట్ కాదు బందరు, అది కూడా మనం ఆలోచించాలి. ఒక్క మాటలో ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో కేబినెట్ లో మరి నిన్నటిదాకా 13,000 ఎకరాలని ఈవేళ సడన్ గా 1,00,000 ఎకరాలకు పెంచారు? దీని వెనకాల ఏం జరిగింది? అది పోర్టు అభివృద్ధా, లేకపోతే పోర్టు పేరు మీద మీ పెట్టుబడిదారుల అభివృద్ధా, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధా? ముఖ్యంగా పంట పొలాలు మీరు చూడండి, 33,000 ఎకరాలు రాజధాని అన్నారు. ఇది పాలసీగా చెప్తున్నాను. ఒక మాట, ఆహార భద్రత గురించి మీరు చైనాకి వెళ్ళొచ్చి అక్కడ పంట భూములన్నింటినీ ఇండస్ట్రియల్ గా మార్చలేదు, అక్కడ ఆహార భద్రత ఉందని చెప్పారు. ఇక్కడ 1,00,000 ఎకరాలు రాజధాని ఎకరాలు, దాదాపు 33,000 ఎకరాలు అంటున్నారు, కానీ ఎక్స్పాన్షన్ ఇంకా ఉంది చాలా. రైట్ రైట్ గారు, గతంలో కాంగ్రెస్ హయాంలో మరి 5,000 ఎకరాల భూసేకరణకే అభ్యంతరం వ్యక్తం చేసిన తెలుగుదేశం ఇవాళ ప్రభుత్వంలో ఉండగా మరి 1,00,000 ఎకరాలకు ఎందుకు సిద్ధం అవుతోంది? తర్వాత దీని వెనకాల అవినీతి యాంగిల్ ప్రతిపక్షాలు హైలైట్ చేస్తూ ఉన్నాయి, అంటే ఏదో ఒక ఎజెండాతోనే వెళ్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పే అవకాశం ఉందా? రిషి గారు, గతంలో కాంగ్రెస్ పార్టీ 5,000 ఎకరాల ఇదేనా, లేదంటే వ్యాన్ పిక్ లో ఏం చేసిందో, దాంట్లో ఏం అక్రమాలు ఎలా జరిగినాయో అన్ని కూడా ప్రజలందరికీ తెలుసు, అక్కడ ఉన్న నాయకులకి తెలుసు. దాని మీద కోర్టులు ఏమైనాయి, జైలుకి వెళ్ళినాయి, ఆ విషయాలు కూడా అందరికి తెలుసు. ఇవాళ ఏంటంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఇవాళ విభజించబడిన ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ బందర పోర్ట్ అనేది చాలా కీలకమైంది ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లా అభివృద్ధికి కానీ బందరు పోర్ట్ అనేది చాలా కీలకమైంది. బందరు పోర్టు వరకు అయితే ఒక పోర్టు వరకు పెట్టుకోవాలనుకుంటే 2,000 ఎకరాలైనా సరిపోద్ది, లేదంటే 1,500 ఎకరాలైనా సరిపోద్ది. అది ఒక పోర్టుకే పరిమితం చేయాలని ఈ ప్రభుత్వం అనుకోవట్లా. ఈ ప్రభుత్వం ఏంటంటే పోర్టుతో పాటు పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు మీరు కృష్ణపట్నం చూసుకోండి, కృష్ణపట్నం ఫస్ట్ లో ఒక పోర్టుగా ఇస్తే దాని తర్వాత అక్కడ పెట్టినటువంటి ఇండస్ట్రీస్, ఇవాళ వచ్చినటువంటి ఇండస్ట్రీస్ లో ఇవాళ హైయెస్ట్ రెవెన్యూ అక్కడ నెల్లూరు జిల్లా నుంచి సేల్స్ ట్యాక్స్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, కస్టమ్స్ కానీ వస్తుంది. ఇవాళ ఇవన్నీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇవాళ ప్రభుత్వం చూస్తున్నటువంటి ఆలోచన. రెండో విషయం ఏంటంటే, ఇందాక వారు గౌతమ్ గారు మాట్లాడుతూ 3 పంటలు పండేని ల్యాండ్స్ అని అన్నారు. సముద్రం పక్కన 3 పంటలు ఎక్కడ పండవండి, మరి సొంతగా ఏమైనా పండిస్తే మరి వారికి ఏమైనా తెలియాలి. కాదు ఉమా గారు, మీరు అక్కడే కదా మీరు వెళ్ళి చూసి వచ్చాను, నేను వెళ్ళి వచ్చాను స్వయంగా. పంటలు పండే భూములే అవి, మీ పంటలు పండిన భూములని మాత్రం చెప్పండి. ఎప్పుడో ఒకసారి వస్తారో, ఎప్పుడోసారి కాదు, రోజు తిరిగేవాళ్ళు, మీరు రోజు తిరిగేవాళ్ళు. ఎవరన్నా మీరు రోజు తిరిగే మేము చూపిస్తాం. మీరు అన్న 1,00,000 ఎకరాల్లో పంట భూములు ఏవా ఉన్నాయో మేము చూపిస్తాం, మీరు వస్తారా? ఒక్క నిమిషం వినండి, చెప్పండి. ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మీరు ఎప్పుడో హైదరాబాద్ నుంచో లేదంటే ఇంకో జిల్లా నుంచి వచ్చేవాళ్ళు, మేము కృష్ణా జిల్లా వాసులం, మాకు అన్ని అక్కడ అణువణువు మాకు తెలుసు. కాబట్టి మాకు వచ్చి పక్క జిల్లాల వాళ్ళు ఏది ఎక్కడుందో చెప్తే నేర్చుకునే పరిస్థితుల్లో కాదు ఇక్కడ. ఒక్క మాట చెప్పండి, అంత మాట అంటున్నారు కదా. నేను ఒక సవాల్ చేస్తున్నాను, 1,00,000 ఎకరాల్లో పంట భూములు లేవా చెప్పండి. అరే ఆగండి, నేను చెప్తున్నాను కదా, మీరు అడిగిందని. మీ రాష్ట్ర ప్రజలకు మీరు ఎందుకు రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు? మీరు ఎందుకు రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలకు? ఎవరు రాంగ్ మెసేజ్ ఇస్తారు? ప్రజలు చూసుకుంటారు. 1,00,000 ఎకరాల భూముల్లో పంట భూములు లేవా? చెప్పండి. ఇవాళ మేమేమంటున్నామంటే, మీరేమన్నారు, 3 పంటలు పండే పచ్చటి భూములు అక్కడ ఉన్నాయన్నారు. దాని మీద నేను మాట్లాడుతున్నా. రెండో విషయం ఏంటంటే, ఇవాళ ఒక ప్రభుత్వం ఒక పాలసీని అనౌన్స్ చేసింది. ఇక్కడ వ్యాన్ పిక్ లాగా బలవంతంగా రైతుల పీకల మీద కత్తులు పెట్టి ఆ రోజు అధికారాన్ని ఉపయోగించి భూములు లాక్కోవాలి అనుకోవట్లా ప్రభుత్వం. అలా అనుకుంటే ఇప్పటికి ఎప్పుడో 2 సంవత్సరాల్లో ఎప్పుడో కంప్లీట్ చేస్తుండేవాళ్ళం. తెలుగుదేశం ప్రభుత్వ పాలసీ అది కాదు. తెలుగుదేశం ప్రభుత్వ పాలసీ ఏంటంటే
అక్కడ అభివృద్ధి జరగాలి, సేమ్ టైం ఆ గ్రామాల్లో రైతులకి మేలు జరగాలి, Right. అక్కడ ప్రజలకి మేలు జరగాలి. ఆ పాలసీలోనే ఇవాళ వెళ్తా ఉన్నాం. ఇవాళ రాజధాని తీసుకోండి, ₹1 మనం పెట్టుబడి పెట్టకుండానే రైతుల్ని ఒప్పించి రైతులకి మంచి పాలసీ ఇవ్వటం వల్ల 35,000 ఎకరాలు వచ్చింది. Right. అదే ల్యాండ్ కొనాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ లో 35,000 కోట్లు కావాలి. కాబట్టి బందర పోర్ట్ అనేది చిరకాల కోరిక. ఇవాళ విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైనది. రైట్ గారు మళ్ళీ మాట్లాడితే మీతో శ్రీనివాస్ గారు, ఈ వ్యవహారం అంటే ప్రభుత్వం అభివృద్ధి కోసమో లేకపోతే ఎన్నాళ్ళు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ కోసమో లేకపోతే వారు చెప్పినట్టు ఇండస్ట్రీస్, కేవలం పోర్ట్ అంటే పోర్ట్ ఒకటే కాదు, మొత్తం ఇండస్ట్రీస్ అన్ని కూడా అక్కడ వచ్చే ఆలోచన. మరి ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలు మొత్తం వ్యవహారం ఏమనిపిస్తుంది? అధికార పక్షంలో ఎవరున్నా సరే, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,000 ఎకరాల ఒడిసీ కానీ, 27 ఎకరాల వ్యాన్ పిక్ కానీ, తర్వాత 12,000 ఎకరాలు స్టీల్ దాన్ని, ఇవన్నీ జనరల్గా సాగుతున్నాయండి. ఆరోపణలు ఆరోజు చేసుకునే ట్రేడింగ్ ఎలిగేషన్స్, కౌంటర్ ఎలిగేషన్స్ జనరల్. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే ఆ రోజు విమర్శించి, నేను బాక్సైట్ విధానంలో కూడా అదే, బాక్సైట్ ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మళ్ళీ వాళ్ళ అంటే పొజిషన్స్ చేంజ్ చేసుకున్నారు. ప్రజలు తాడిపిడి ప్రజానీకం తరపున వాళ్ళ రైతుల గురించి రైతులతో పాటు వృత్తి కార్మికులు, రైతు కూలీలు, మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు. యాక్చువల్గా ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా మన భూమే మాట్లాడుతున్నాం. అక్కడ ఉపాధి కోల్పోతున్న మిగతా వాళ్ళు దళితులు కానీ, బలహీన వర్గాలు కానీ, మిగతా రైతులతో పాటు ఆధారపడ్డ కౌలు తీసుకున్న వాళ్ళందరికీ సమస్యలు పరిష్కరించాలి. కేవలం ఇది భూమితోనే మాట్లాడుతున్నాం. భూమి చాలా ముఖ్యమైనది. ఇంతకుముందు 5,000 ఎకరాలు తీసుకుంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నిజంగా ఖచ్చితంగా ఆ రోజు తీవ్రమైన ఉద్యమం చేసింది, ఇది దుర్మార్గం అని. ఇవాళ దాన్ని 13,700 ఎకరాలు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు 22,000 ఎకరాలు తీసుకుంటున్నాం. ఆ జోన్ మండలి పరిధి మాత్రం 105,000 ఎకరాలు అంటారు. అంటే భూసేకరణ చేసేది మాత్రం 22,000. కానీ ఏంటంటే ఇష్యూ ఏంటంటే ఒక అఖిలపక్షం ఇంతవరకు 2 సంవత్సరాలు అయింది. రాజధాని మీద కానీ ఇంకో దాని మీద కానీ వాళ్ళ నిర్ణయం ఫైనల్ వాటి ప్రశ్నించేది. ఒక అఖిలపక్షం వేయలేదు. పారదర్శకత విధానం కావాలి. దాని ఇప్పుడు అనుమానాలు ఎందుకు వస్తాయంటే వాళ్ళకి వైఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలు చేసిన పారదర్శకమైన విధానం అంటే ఎంతమంది చేయలేదా అనేది ఇష్యూ కాదు ఇక్కడ. అంతకుముందు చేయలేదు కదా, అధికారంలో దింపేశారు కదా. ఇవాళ పారదర్శక విధానం లేదు. ఎందుకని ఓపెన్ పాలసీ పెట్టలేదు. అంటే ఇప్పుడు ఏ పాలసీ స్టేట్మెంట్స్ తీసుకున్నా లేకపోతే ఇలాంటి ప్రాజెక్టులకు వెళ్ళాలన్నా ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయాలనేది కోరిక. వాళ్ళు చేయబోయేదాన్ని ఒక విప్లవాత్మక నిర్ణయం. కొన్ని ఇప్పుడు 1,02,000 1,05,000 ఎకరాలు అంటే చిన్న విషయం కాదండి ఆర్థిక మండలి. దాన్ని ఏ విధంగా ఉంటుంది, మిగతా తీసుకునే పర్యావరణంగా ఏ విధంగా ఉంటుంది. ఇవాళ ఒకటంటే 105,000 ఎకరాల్లో పంట భూములు ఉన్నాయి. కాదు, ఇవాళ ప్రభుత్వం ఒక కార్యక్రమం కోసం సరే పిలుస్తారు, అఖిలపక్షాన్ని పిలిస్తే అందరూ ఒప్పుకుని ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా అడ్డుపడుతున్నాయి అన్న ఒక యాంగిల్ కనిపిస్తున్న టైంలో అవకాశం ఉంటుందా? ఒకటేంటంటే అఖిలపక్షం పిలవటమా పిలవకపోవటమా ఏ విధానాన్ని బట్టి దాంట్లో వచ్చే ప్రజల విమర్శలను బట్టి ఉంటుంది. ఇప్పుడు రాజధాని విధానం రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించింది. ప్రతి ఎమ్మెల్యే దాంట్లో భాగస్వామి కావాలి, అభిప్రాయాలు చెప్తారనుకుంటారు. అలాంటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ ఒక అభిప్రాయం చెప్తుంది. అలాంటి ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక అఖిల పక్షాలను పిలిచి అందరు ప్రజలను ఒప్పించేటువంటి విజ్ఞత, నాయకత్వం ప్రభుత్వాలకు ఉండాలి. వచ్చిన వాళ్ళకి అది ఎప్పుడూ లేదు. తీసేయండి. నేను చెప్పేది ఏంటంటే ఉమా గారిని మనం మర్యాదగానే నేను ఒక ప్రశ్న వేస్తున్నా. మీరు 5,000 ఎకరాలు తీసుకోవాలని పోర్టుకి కాంగ్రెస్ అన్నప్పుడే భూములు పోతాయి, రైతులు నష్టపోతారు, 1,200 ఎకరాలు చాలని ఉద్యమించినప్పుడు మీరు ఇచ్చిన 13,000 ఎకరాల్లోనే పంట పొలాలు ఉన్నాయి, మేము భూములు ఇవ్వని అక్కడ రైతులంతా ఆందోళన చేస్తే మేమే ప్రత్యక్షంగా గ్రామాలకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు 1,00,000 ఎకరాలు తీసుకున్నప్పుడు పంట భూములు ఉండవని చెప్పడం అనేది ఎంత అన్యాయం అండి? ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ కాదు. రెండోది చెప్పండి, నేను ఒకటి చెప్తున్నా, మీకు పోర్టుని, బందర్ పోర్టుని అది ఒక డీప్ పోర్ట్ అయితే నిజంగా చేయొచ్చు. ఆ రకంగా సైంటిఫిక్గా లేదు. ఒకటి మనకు దుగ్గరాజపట్నం పోర్టు ఇవ్వాలని చట్టంలో మనం ప్రతిపాదించుకున్నాం. దాన్ని పోరాడి సాధించుకుని ఉంటే కేంద్రం నుంచి దుగ్గరాజపట్నం పోర్టుకి అవకాశాలు వచ్చేది. డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజ్ అయ్యేది. ఇప్పుడు ఏమవుతుంది, మీరు బందర్ పోర్టుకి 1,00,000 ఎకరాలు, అక్కడ కాకినాడ పోర్టు ఉంది, ఆ పక్క విశాఖపట్నం పోర్టు ఉంది. బందర్ పోర్టుకి 1,00,000 ఎకరాలు డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంతా ఇక్కడ పెట్టిన తర్వాత వాట్ అబౌట్ రాయలసీమ అండ్ ఉత్తరాంధ్ర అండ్ ఇతర జిల్లాల పరిస్థితులు ఏంటి? డెవలప్మెంట్ మోడల్లో మీరు ఏం చెప్పారు? డెవలప్మెంట్ మోడల్ డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ అని మాటల్లో చెప్పి మొత్తం కేంద్రీకరణ అంతా రాజధాని, పోర్టు, మొత్తం కృష్ణా, గుంటూరు జిల్లాల చుట్టూ తిప్పితే రాష్ట్ర ప్రజలంతా ఏమనుకుంటారు? కనుక ఇక్కడ ఆ రోజు 5,000 ఎకరాలు అప్పుడు ఏదైతే మీరు ఒక మాట చెప్పారు, నేను నా వాదన ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఆ రోజు మీరు చేసినటువంటి ఆందోళన అభివృద్ధికి అడ్డు కాదా? ఇప్పుడు మేము ప్రతిపక్షాలు అన్నిటికీ అడ్డుపడుతున్నాయనేటువంటి చెప్పే మాట ఏదైతే ఉందో ప్రతిపక్షంగా మీరు చెప్పారు. ఇవాళ 5,000 ఎకరాలను యాక్సెప్ట్ చేయకుండా 1,200 ఎకరాలు సరిపోతుందని ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చెప్పారు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఇవాళ 105,000 ఎకరాలను ఎక్వైర్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉండి గౌతమ్ గారు అన్నట్లుగా
అభివృద్ధి అంతా కేంద్రీకరణ చేసేసి అక్కడ ఉన్నటువంటి ఆ హిడెన్ ఎజెండానే మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు అవినీతి అనేటువంటి దాంట్లో మీరు మొదటగానే నేను చెప్పాను, ఎక్కడైనా మీరు చేసే దాంట్లో పారదర్శకత ఉంటే ఖచ్చితంగా పబ్లిక్ గా మీరు శ్రీనివాస్ గారు అడిగినా ఇంకొకరు అడిగినా అన్ని పక్షాలని కూర్చోబెట్టి ఇదిగో ఈ రకమైనటువంటి ప్రతిపాదన మనం చేస్తున్నాం, దీనిపై ముందుకు వెళ్తే ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు వస్తాయి, ఇంతమంది నష్టపోతారు, నష్టపోయే వారికి ఏ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేయాలనేటువంటి దాని మీద మాట్లాడుంటే అది మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమంటారంటే కేవలం ప్రతిపక్షాల మీద దాడే, అంటే మీరు చేస్తే అది సత్యము, ఎదుటివారు చేస్తే కాదనేటువంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రజలకు చాలా చెడు చేసేటువంటి ప్రమాదం ఉంది.